జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. సో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త హల్చల్ జరుగుతూ ఉంది. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పీసీసీ ఎవరు, కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఎవరు అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి అనేకమైన పెద్దల పేర్లు వినిపిస్తూ ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే బీసీ కోటాకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, అంటే మధు యాష్కి గౌడ్ కానివ్వండి, వీళ్ళిద్దరు పేర్లు చాలా బలంగా బీసీ కోటాలో వినిపిస్తున్నాయి. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేర్లు ప్రధానంగా అద్దంకి దయాకర్, అలాగే సంపత్ కుమార్, వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కాకుండా మంత్రివర్గంలో ఉన్న కొంతమంది పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. అటు బట్టి విక్రమార్క కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను దాదాపుగా పీసీసీ అధ్యక్షులుగా అవ్వాలని చెప్పేసి, పార్టీని లీడ్ చేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం సీతక్కను పీసీసీగా చేస్తే ఎలా ఉంటుంది, ముఖ్యంగా దీనికి 3 ముఖ్యమైన కారణాలు. ఒకటి, సీతక్కను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మహిళలకు, ఆదివాసీ బిడ్డలకు మేము కూడా పెద్ద ఎత్తున అవకాశం ఇస్తున్నామని చెప్పేసి చూపించుకోవడానికి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సీతక్కకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొంతమేర అక్కడున్న నేతలతో మంచి పరిచయాలు ఉండటం, అట్ ద సేమ్ టైం ఆవిడకున్న బిజినెస్లు అన్నీ కూడాను మధ్యప్రదేశ్కి సంబంధించి, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉండడం వల్ల లోకల్గా సీతక్క కూడా అక్కడున్న నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా దీనికి ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా సీతక్కను జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలని చూస్తున్నారని మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఏదైతే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా మేము చేశాం అని చెప్పేసి, ఒక ఆదివాసీ మహిళను మేము రాష్ట్రపతిగా చేసామని చెప్పేసి ఎలా చెప్పుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం సీతక్కను కూడా అదే ప్రొజెక్షన్ తీసుకురావాలి, సీతక్కను కూడా అలానే ఎలివేట్ చేయాలి. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక సీతక్కకు ఒక పెద్ద పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి, సో డెఫినెట్లీ సీతక్కను కొంతమేర ఆదివాసీకి సంబంధించిన బిడ్డ కాబట్టి, అట్ ద సేమ్ టైం గతంలో నక్సలైట్గా ఉన్న వ్యక్తి కాబట్టి, దట్టు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించి లెఫ్ట్ పార్టీలు కూడా కొంతమేర ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్లీ సీతక్క ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ అక్కడున్న ఇండియా కూటమిలో వాళ్ళు కూడా కొంత సుముఖంగా ఉంటారు కాబట్టి, సో డెఫినెట్లీ సీతక్కను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అట్ ద సేమ్ టైం 33% రిజర్వేషన్ ఏదైతే అమల్లోకి రానుందో దానికి సంబంధించి మహిళలకు మేము పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక సీతక్కను కూడా జాతీయ రాజకీయాల్లో తీసుకొచ్చి ఒక మంచి పదవి ఇస్తే డెఫినెట్లీ ద్రౌపది ముర్ముని బీజేపీ వాళ్ళు ఎలా అయితే ఉపయోగించుకున్నారో సీతక్కను కూడా అదే తరహాలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని కూడా మనం అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా సీతక్కను తెలంగాణకి మాత్రమే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడాను సీతక్కను ఉపయోగించుకునేలాగా ఒక స్టార్ క్యాంపెయినర్గా కానివ్వండి, లేదంటే కొంతమేర ఈ రివ్యూ మీటింగ్లకు సంబంధించో, లేదంటే జాతీయ రాజకీయాలకు సంబంధించో సీతక్క వెళితే ఒక ఆదివాసీ బిడ్డగా, ఉద్యమ పార్టీ బిడ్డగా, గతంలో నక్సలైట్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారి పార్టీలోకి, ఒక జాతీయ పార్టీలోకి వచ్చారంటే కొంతమేర అది పాజిటివ్ వైబ్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి, సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అలాగే రాహుల్ గాంధీ ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమైన ఉద్దేశం, రేవంత్ రెడ్డి ఎందుకు సీతక్కనే ఎంచుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి లేదంటే ఆయన సీఎం పదవికి సంబంధించి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆయన కోర్ కమిటీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి హెడ్గా ఉంటే కనుక, సో డెఫినెట్లీ ఒకవైపు నుంచి పార్టీని మరొక వైపు నుంచి ప్రభుత్వాన్ని లీడ్ చేసే అవకాశం చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవసరమైతే సీఎం సీతక్కనే అవ్వచ్చు, సీతక్కే సీఎం క్యాండిడేట్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి. అంటే సీతక్క అయితే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి, అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే గౌడ బీసీ సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా సీతక్క అయితే వ్యతిరేకించే అవకాశం లేదు. సో డెఫినెట్లీ సీతక్క అయితే అందరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తారనే ఆలోచనతో రేవంత్ రెడ్డి కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. పీసీసీగా సీతక్కను చేస్తే, అంటే కోర్ కమిటీలో మొట్టమొదటిగా ఉండే మెంబర్ సీతక్క కాబట్టి సీతక్క అధ్యక్షురాలు అయితే పార్టీని కానీ లేదంటే ఇటుపక్క సీఎం పదవిని కానీ రెండింటిని కూడాను ఈక్వల్గా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి సీతక్కకి ప్రపోజ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే
సీతక్క అంటే దాదాపుగా రాష్ట్రం అంతా తెలిసిన వ్యక్తి, రాష్ట్రం అంతా పరిచయాలు ఉన్న వ్యక్తి, అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కోర్ కమిటీలో నంబర్ 1 మెంబర్ కాబట్టి ఈ పిసిసి పదవి గురించి అటుపక్క రాహుల్ గాంధీ కానివ్వండి, లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కానివ్వండి ఆలోచించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ప్రధానంగా ఇద్దరున్నారో, మధు యాష్కి గౌడ్ కానివ్వండి, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి. మధు యాష్కి గౌడ్ మనం చూస్తున్నట్లయితే గతం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కన్నా రాష్ట్రంలో ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి మధు యాష్కి గౌడ్. సో డెఫినెట్లీ మధు యాష్కి గౌడ్కి పదవి అంటే పీసీసీ వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కొంతమేర హోల్డ్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని దాటి మధు యాష్కి ముందుకెళ్తాడేమో, మేబీ అక్కడ రాష్ట్రంలో ఉన్న ఆయనకి పరిచయాలతో రేవంత్ రెడ్డిని కూడా పక్కకు పెట్టే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ మధు యాష్కి గౌడ్కి వచ్చే ఛాన్సెస్ లేదు. ఒకవేళ అద్దంకి దయాకర్ మనం చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్కి కంటోన్మెంట్ టికెట్ ఇస్తానన్నారు, అలాగే వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్నారు, తుంగతుర్తి టికెట్ ఆపేశారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ ఇస్తానన్నా కూడా ఇవ్వకుండా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఇవన్నీ రాకపోవడానికి నల్గొండకు సంబంధించిన రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ అద్దంకి దయాకర్కి పదవి ఇస్తే కనుక నిజంగా ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి, లేదంటే రెడ్డి సామాజిక వర్గాలు అంటే మిగతా సామాజిక వర్గాలు, ఎందుకంటే అద్దంకి దయాకర్ అనే అతను మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ముందు రివ్యూలకు మేము కూర్చోవాలా, రివ్యూలు మేము చెప్పాలా అనే థాట్లో కొంతమేర ఉండే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక సంపత్ కుమార్ కూడా కొంతమేర ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పదవులు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మిగతా ఇటు పక్క రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే మిగతా బీసీ కేటగిరీ కానివ్వండి, ఎస్సీ కేటగిరీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సీతక్క అయితే వ్యతిరేకించే పరిస్థితి లేదు, సీతక్కనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఎక్కువ మంది మహిళలను మేము ప్రోత్సహిస్తున్నాం, అందుకనే ఆదివాసీ బిడ్డగా మహిళగా సీతక్కని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. అట్ ద సేమ్ టైం జాతీయ రాజకీయాల్లో మరొక పెద్ద పదవి కానీ కేంద్ర మంత్రి పదవి కానీ ఇచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ మేము కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పుకోవడానికి సీతక్కని తెర మీదకి తెచ్చారని కూడా సో డెఫినెట్లీ మనం భావించవచ్చు. సో డెఫినెట్లీ సీతక్కను పీసీసీగా చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే మిగతా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు పీసీసీ అవ్వాలా, లేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఈ యొక్క పీసీసీ పదవిని అధిరోహిస్తే ఎలా ఉండే పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.